క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. జనవరి 23. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. కొలస్సీ 2:15. యెహోషువ 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు హాయి వారి ఎదుట ఓడిపోయినట్లు చదువుదుము. అది ఒక్క మనిషి జీవితంలోని పాపమును బట్టి సంభవించినది. మనము శరీరముగా ప్రభు యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంఘముగా మనము అపవాదికి విరోధముగా పోరాడుచున్నాము. వ్యక్తిగతముగా ఏ ఒక్కరి ఏ పతనమైనను లేక హద్దుబాటైనను విరోధముగా హానికరముగా సంఘం అంతటిపై ప్రభావము చూపును. యెహోషువ మరియు పెద్దలు ఎడతెగక ప్రార్థించుచుండగా ఆకాను యొక్క పాపము బయలుపరచబడెను. దేవుడు చేయమని చెప్పిన రీతిగా చేయుట వలన ఆ పాపము సంధించబడి వెంటనే విజయమిచ్చేదనని చేసిన వాగ్దానము నెరవేరనారంభమయ్యెను. పైన చెప్పిన ప్రకారము ఆ వెలుగులో మనం కూడా మన హృదయములను పరీక్షించుకొని దేవుని ఎదుటను మరియు మనుషుల ఎదుటను సంగతులను సరిచేసుకున్నట్టు ద్వారా దేవుని పనికి మనము ఎలాంటి ఆటంకమును కలిగించము. ఆకాను తన పాపము నిమిత్తము చాలా గొప్ప క్రయమును చెల్లించవలసి వచ్చెను. ఇది సర్వమానవాళి యొక్క పాపములన్నింటి యొక్క తీర్పును భరించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు చెల్లించవలసి వచ్చిన అత్యంత గొప్ప క్రయమును మనకు జ్ఞాపకం చేయుచున్నది. కావున మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మనము ఎంత కృతజ్ఞులమై ఉండవలెను కదా. ప్రభు హాయి రాజు, అతని జనులు, అతని పట్టణము మరియు అతని దేశము మీదను సంపూర్ణ విజయమిచ్చదనని వాగ్దానం చేసెను. యెహోషువ 8:1. వారు యెహోవా యొక్క ఆజ్ఞలలో ప్రతి ఒక్కదానికి సంపూర్ణంగా విధేయులైనప్పుడు విజయమును పొందగలరు. ప్రభు అయిన యేసుక్రీస్తు సాతాను మీదను మరియు వాని దుష్ట శక్తుల మీదను అధికారమును పొందెను. కొలస్సీ 2:15. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపు కొలది మనము కూడా ఆయన విజయమును దినదినము అనుభవించగలము. యెహోషువ గ్రంథములో అనేక సామాన్యమైన ప్రాముఖ్యమైన సత్యములు బయలుపరచబడుటను కనుగొందుము. వాటిని మనము విశ్వాసము ద్వారా అన్వయించుకున్నట వలన ఆయన స్వాస్థ్యం యొక్క సంపూర్ణ అనుభవములోనికి రాగలము.